హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్, అందరికీ హ్యాపీ మండే, అందరికీ శుభోదయం. అందరు కాఫీలు టిఫిన్లు అయిపోయినాయి ఫ్రెండ్స్. మా అయితే పూజలు కాఫీలు టిఫిన్లు అన్నీ అయిపోయినాయి. సరే అని చెప్పేసి ఇంకా కొన్ని బట్టలు ఉంటే ఐరన్ చేద్దామని పెట్టుకున్నానండి. అమ్మగారి చీర, నా బట్టలు, మా వారి బట్టలు నేనే చేస్తాను. ఎక్కువ గంజి పెట్టి కాటన్ అయితే మాత్రం బయట ఇస్తానండి. ఏంటంటే ఒక జతకు వచ్చి 50 రూపాయలండి ఐరన్. ఏ చీరకు కావాలంటే 100 రూపాయలు అడుగుతారనమాట. ఒక చిన్న జ్ఞాపకం మీద గుర్తు చేసుకుందామని, షేర్ చేసుకుందామని ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. ఇదైతే నా ఎంగేజ్మెంట్ శారీ అండి, మా అత్తయ్య వాళ్ళు పెట్టిన శారీ. ఎంగేజ్మెంట్ అప్పుడు అమ్మ వాళ్ళ శారీ కట్టుకొని గౌరీ పూజలో కూర్చుంటాము మేమైతే. అంటే అందరూ అట్లాగే అనుకుంటా, ఒక్కొక్కరికి ఒక్కొక్కరు పద్ధతి ఉంటుంది కదండి. మా పెళ్ళిళ్ళకి కానీ వస్తే అందరూ నిద్రపోయి లేసేస్తారండి, అంత లేటు మా ప్రాసెస్ అన్నీ. అయితే ఆ చీర కట్టుకొని కూర్చున్న తర్వాత అత్తయ్య వాళ్ళు ఇస్తారు కదండి, ఆ శారీ అనమాట ఇది. 26 ఇయర్స్ ఈ శారీకి. నా దగ్గర అయితే మ్యారేజ్ డేది అదే పట్టు చీర అంటారు కదండి, పట్టు చీర, ఎంగేజ్మెంట్ది అమ్మ వాళ్ళది, అత్తయ్య వాళ్ళది, వ్రతం చీర, తలంబరాల చీర, కార్యం చీర మొత్తం అయితే ఉన్నాయండి. నాకైతే అట్లాగా దాచిపెట్టుకోవటం గుర్తుగా అన్నీ ఏదైనా సరే, నాకు 10th క్లాస్లో క్లిప్ కూడా ఇప్పటివరకు దాచిపెట్టుకుంటాను నేను. అట్లాగా నాకు కొంచెం హాబీస్. అందుకని ఇప్పుడైతే రావట్లేదు శారీస్. ఒక చిన్న వీడియో అయితే పోస్ట్ చేద్దామని అట్లా చేస్తున్నాను. ఇది కూడా పెట్టాలంటే అనుకోవద్దండి. ఎంతమంది మీలో ఎంతమంది ఇట్లాగా గుర్తుగా పెట్టుకుంటారు శారీస్ కానీ ఏదైనా ఒక వస్తువు అనేది. ఇంకా మొన్న కట్టుకున్నాను, చిన్న ఫంక్షన్ ఉంటే అప్పుడప్పుడు తీసి కట్టుకుంటాను. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదండి, అవే ఇప్పుడు కూడా ట్రెండ్ అయ్యి కొన్ని కొన్ని వస్తున్నాయి. అప్పట్లో శారీ చూడండి ఎట్లా ఉందో, చాలా బాగుంది. కలర్ కూడా బాగుంటుంది. నాది కూడా పింకు, ఇది వచ్చి ఇదంతా బాడీ అంతా గ్రీన్ వచ్చి పింక్ బార్డర్ వచ్చింది. మా అమ్మ వాళ్ళది వచ్చి శారీ అంతా పింకు, కింద బార్డర్ వచ్చి గ్రీన్ వచ్చింది. అనుకోకుండా అనమాట, ఇద్దరు కాంబినేషన్ ఒకటే అయింది. ఇదంతా శారీ అండి. నా ఛానల్ నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, మంచి కామెంట్ చేయండి. ఇది పళ్ళు అండి, అప్పట్లో శారీస్ అండి. 26 ఇయర్స్ దీని వయసు. ఇంకా ఏమీ అవ్వదు, చెక్కు చెదరదు అనమాట. మనం జాగ్రత్తగా చేసుకుంటే ఏదైనా వస్తువైనా సరే, శారీ అయినా ఏదైనా అంతే. సేమ్ మన ఆరోగ్యం అయినా మనం కాపాడుకోవాలి, మన చేతుల్లో ఉంటుంది అంతే. అట్లా నేనైతే ఇట్లాగా దాచిపెట్టుకున్నానండి. ఇప్పుడు వాష్ చేశాను, మొన్న కట్టుకున్నానని చెప్పి. ఎక్కువైతే మిషన్కి అట్లయితే వేయను నేను. కొంచెం షాంపూ వేసేసి, అంటే అప్పట్లో ఇవి గొప్ప పట్టు చీరలు అవి పెళ్ళికే కొన్నాము. ఇవైతే మామూలుగా మామూలు. ఇంకా మొన్న ఫంక్షన్కి అయితే కట్టుకున్నా కదండి, కొంచెం వాష్ చేసేసి ఐరన్ చేసి లోపల పెట్టేద్దామని తీసాను. 100 రూపాయలు అడుగుతారండి మినిమం దీనికి ఐరన్కి. మనం అంతంత ఎక్కడ ఇచ్చుకుంటాం చెప్పండి. నేనైతే నా బట్టలన్నీ నేనే ఇస్త్రీ చేసుకుంటాను, ఐరన్ చేస్తాను. ఇంట్లో వాళ్ళందరి మొత్తం మా వారికి అయితే రోజు నేనే చేస్తాను. ఇచ్చిరమ్మన్నా ఇచ్చిరారు ఆయన. ఇంకా చేయి నొప్పిగా ఉంటే కొన్ని రోజులు అట్లా ఆపేస్తాను, మూట కట్టి పక్కన పెట్టుకుంటా, గంజది పెట్టేసి. ఈ ఎండాకాలం వస్తే ఇంకా ఎక్కువ కాటన్ శారీస్ ఎక్కువ నేను కట్టేది. మీలో ఎంతమంది ఇట్లాగే ఐరన్ చేసుకుంటారండి? మీ ఊర్లో ఎంత అండి కాస్ట్? మాకైతే 50 రూపీస్ అండి ఒక జతకి, ఓన్లీ ఐరన్కి. శారీని బట్టి తీసుకుంటారు. ఈ శారీకి అయితే 100 రూపాయలు తీసుకుంటారనమాట. నేనైతే తక్కువ వేయను, మా బట్టలు మినిమం నేనే చేసుకుంటాను. కాటన్వి మంచిగా బాగా గంజి ఎక్కువ పెడతాం కదండి, అట్లాంటి షర్ట్ల వరకే మా వారికి వేస్తాను. డైలీ వర్క్కి లేని నేనే చేస్తానన్నమాట. షర్ట్స్ కానీ ప్యాంట్స్ కానీ నేనే చేస్తాను. ఓన్లీ కాటన్ షర్ట్స్ అలాంటివి మాత్రం ఇస్తాను. అప్పుడు ఒకదానికి 25 రూపీస్ పడుతుంది అనమాట. అప్పటికే 300 400 అట్లా అవుతుంది. అన్నీ అయితే ఇవ్వనండి. ప్యాంట్లు అన్నీ నేనే చేస్తాను, డైలీ యూజ్ చేసే నేనే చేస్తానన్నమాట. అట్లా అండి. ఒక చిన్న వీడియో అయితే పోస్ట్ చేద్దామని అలా పోస్ట్ చేశాను. అందరికీ మరొకసారి శుభోదయం అండి. అందరి పనులు అయిపోయినాయా? నేనైతే అన్నీ అయిపోయి ఇదిగోండి ఐరన్ దగ్గర కూర్చున్నాను అనమాట. ఇంకా అట్లాగే అయిపోద్ది అని చెప్పి మళ్ళీ కరెంటు పోద్ది. ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్ నచ్చితే కనుక, కొత్త వాళ్ళు అయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మనసుతో ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. నచ్చితే కామెంట్ చేయండి, లేకపోతే లేదండి. మనం పద్దాకా కామెంటు లైక్ అని వాళ్ళ బుర్ర మనం తినకూడదు కదండి. ఎవరిష్టం వాళ్ళది, మీ ఇష్టం అండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ అండి, బాయ్.